ఎంఎస్ఆర్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. నాటుకోళ్ల పెంపకం కూడా నేడు లాభదాయకమైన వ్యాపారంగా మారింది. ఒకప్పుడు గ్రామాల్లో చిన్న సన్నకారు రైతులు, భూమి లేని వ్యవసాయ కూలీలు ఈ నాటుకోళ్ల పెంపకాన్ని ఒక వ్యాపకంగా చేపట్టి తమ ఉపాధికి తోడు చేదోడు వాదోడుగా కొంత సొమ్ము సంపాదించుకునేవారు. అయితే ప్రస్తుతం నాటుకోడి మాంసానికి డిమాండ్ బాగా పెరగడంతో పెరటికోళ్ల పెంపకం సైతం నేడు ప్రత్యేకత కుటీర పరిశ్రమలా మారింది. ఈ క్రమంలో నాటుకోడిని తలదన్నేలా ఒక ప్రత్యేక జాతి కోడి మార్కెట్లో ప్రవేశించి అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తుంది. ఏంటి దీని స్పెషాలిటీ అని ఆశ్చర్యపోతున్నారా? ఆ విషయానికే వస్తున్నా. ఒకటి కాదు, ఈ కోడి పేరు, రూపం దగ్గర నుంచి అన్ని ప్రత్యేకతలే. అంతేకాదు, దీని మాంసం ఎన్నో పోషక విలువలు కలిగి ఉండడంతో పాటు అరుదైన ఔషధ లక్షణాలు సైతం కలిగి ఉంటుంది. అందుకే ఇది ఇటు మాంసప్రియులనే కాదు, అటు ఆరోగ్యరాయులను సైతం విశేషంగా ఆకర్షిస్తుంది. అయితే ఆ కోడి గురించి మరింత వివరంగా తెలుసుకోవాలనుందా? మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో చూసేయండి. ఆ కోడి పేరు కడక్నాథ్. దీని స్వస్థలం మధ్యప్రదేశ్. ఎక్కడి నుంచి వచ్చింది ఈ కడక్నాథ్ కోడి అనుకుంటున్నారా? అత్యంత పోషక విలువలు, రోగనిరోధక శక్తి కలిగిన భారతీయ పెరటి జాతి నాటుకోడి పేరు కడక్నాథ్. ఈ కోడి ఇప్పుడు దేశవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందుతుంది. ఈ కడక్నాథ్ కోళ్లను దీని స్వస్థలమైన మధ్యప్రదేశ్లో లోకాలి మాసి అని పిలుస్తారు. ఇప్పటి వరకు ఈ కడక్నాథ్ కోడి మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దొరికే స్థానిక జాతికి చెందిన నాటుకోడిగానే ఉంది. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో నివసించే గిరిజనులు, కొండ జాతులు, ఆదివాసు ప్రజలు, గ్రామీణ ప్రాంతాల వారే ఈ కోళ్లను పెంచేవారు. అంతేకాదు, వారు దీన్ని పవిత్రమైన జాతిగా గుర్తించి దీపావళి పండుగలో దేవునికి నైవేద్యంగా పెడతారు. అయితే దీని ప్రత్యేకతల దృష్ట్యా అంతరించిపోతున్న నాటుకోడికి ప్రత్యామ్నాయంగా ఈ కోళ్లను కూడా పెంచవచ్చునని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కడక్నాథ్ కోడి మరిన్ని వివరాలు. ముదురు నలుపు, ముదురు నీలం రంగుల్లో ఉండే కడక్నాథ్ కోళ్లలో వెంట్రుకలు, చర్మం, మాంసంతో పాటు రక్తం కూడా నల్లగానే ఉంటుంది. ఈ కోళ్లను కాళీమాళి అని కూడా పిలుస్తారు. అరుదుగా కొన్ని పుంజులు నలుపుతో పాటు బంగారు రంగు ఈకలు కలిగి ఉంటాయి. ఈ కోడి పిల్లలు నీలం రంగు మొదలుకొని నలుపు వరకు ఉండి వీపు మీద ముదురు రంగు గీతలు ఉంటాయి. అయితే ఇదే జాతి కోడి మరో 2 రంగుల్లోనూ లభిస్తుంది. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నవి నల్లని జాతి జెట్ బ్లాక్ రకానికి చెందినవి కాగా, ఇవి ఇంకా పినిరెన్స్ గోల్డెన్ అనే మరో 2 రంగుల్లోనూ లభ్యమవుతాయి. కడక్నాథ్ కోళ్లకు రోగనిరోధక శక్తి ఎక్కువ, ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకోగలవు. ఈ జాతి కోళ్లలో పొదుగుడు లక్షణం తక్కువ. 6 నెలల వయసు నుండే గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి. వేసవిలో సుమారు 100 గుడ్లు పెడుతుంది. 7 నెలల వ్యవధిలో ఈ కోడి కేవలం 1.5 కేజీల బరువు మాత్రమే పెరుగుతుంది. రూపంలో ప్రత్యేకత, దీని మాంసం బొగ్గులా నల్లగా ఉంటుంది. దీని గురించి తెలియని వాళ్ళకి ఈ కడక్నాథ్ కోడి చికెన్ బిర్యానీ పెడితే మాడగొట్టిన బిర్యానీ పెట్టారని తెగ ఫీల్ అయిపోవడం ఖాయం. దీని మాంసంలో మెలనిన్ అనే పిగ్మెంట్ ఉండటం వల్ల దీని మాంసం నలుపు రంగులో ఉంటుంది. అయితే రంగు ఎలా ఉన్నా దీని మాంసం తినడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయని వైద్యులే చెప్తున్నారు. దీన్ని తింటే జీర్ణశక్తి, రోగనిరోధక శక్తి పెరుగుతుందట. పైగా దీని మాంసం ఇంత ఆరోగ్యకరంగా ఉండడానికి కారణం ఈ కోడి శరీరంలో చాలా తక్కువ కొవ్వు ఉంటుంది. ఈ కోడి మాంసంలో ఔషధ గుణాలు చాలా ఎక్కువ కాబట్టి దీనిని మందుల తయారీలో కూడా ఉపయోగిస్తారు. అంతేకాదు, కడక్నాథ్ కోడి మాంసాన్ని హోమియోపతిలో నరాల సంబంధిత వ్యాధులను నయం చేయడానికి వాడతారు. గిరిజనులు ఈ కడక్నాథ్ రక్తాన్ని దీర్ఘకాలిక వ్యాధుల నివారణలో, మూలిక వైద్యంలో ఉపయోగిస్తారు. మాంసంలో పోషకాలు, ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కడక్నాథ్ కోడి మాంసం అంత ఆరోగ్యకరంగా ఉండడానికి కారణం ఈ కోడి శరీరంలో చాలా తక్కువ కొవ్వు ఉంటుంది. ఈ కోడి మాంసంలో 20% మాంసాకృతులు ఉంటాయి. బాయిలర్ కోడి మాంసంతో పోలిస్తే కడక్నాథ్ కోడిలో కొలెస్ట్రాల్ శాతం చాలా తక్కువ. పైగా దీని మాంసంలో 18 రకాల అమైనో యాసిడ్స్, విటమిన్లు, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, నికోటిన్ యాసిడ్స్ ఉంటాయి. ఇక ఈ కడక్నాథ్ కోడి మాంసంలోని ఔషధ గుణాలపై సెంట్రల్ ఫుడ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూర్ వారు ప్రత్యేక పరిశోధనలు చేశారు. ఈ కోడి మాంసం హృద్రోగులకు మేలు చేయటమే కాకుండా గుండెకు రక్త సరఫరా పెంచుతుందట అనే పదార్థం ఈ కోడి మాంసంలో ఉండటం వల్ల మహిళలు అధిక రక్తస్రావం, గర్భస్రావం,
ప్రసవానంతరం సమస్యల నుంచి బయటపడవచ్చు. మరిన్ని ఔషధ లక్షణాలు, పోషకాల గురించి తెలుసుకుందాం. ప్రాస్పరస్, ఇనుము వంటి ధాతువులు మన శరీరానికి ఎంతో అవసరమైనవి. ఈ కోడి మాంసంలో ఇనుము ధాతువు B2 అధికంగా ఉండటం వలన నిమోనియా, ఎనిమియా, క్షయ, ఆస్తమా వ్యాధుల నివారణకు కటక్నాథ్ కోడి మాంసం మంచి ఆహారంగా పనిచేస్తుంది. వాటితో పాటు అనేక స్థూల, సూక్ష్మ ధాతువులు కలిగి ఉండటం వల్ల కీళ్ళ సమస్యలు, ఎముకలు విరిగిన వారికి ఇది అద్భుత ఆహారంగా భావించవచ్చు. శరీరానికి అవసరమైన ఒమేగా ఆమ్ల ఫాటో యాసిడ్ ప్రతిరూపమైన లినోలెనిక్ యాసిడ్ ఈ కోడి మాంసంలో ఉండటం ప్రత్యేకంగా చెప్పవచ్చు. వీటి గుడ్లని తలనొప్పి, నీరసం, ఆస్తమా, మూత్రపిండాల సంబంధిత వ్యాధులను తగ్గించడానికి వాడతారు. వయసు మళ్ళిన వారికి వీటి గుడ్లు చాలా ఆరోగ్యదాయకం. ఈ కోళ్ల పెంపకంతో మంచి ఆదాయం. నాటుకోడి మాదిరిగానే మంచి రుచిగా ఉండే కడక్నాథ్ కోళ్లపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని కోరట్ల పశు వైద్య కళాశాల వైద్య నిపుణుడు డాక్టర్ శ్రీనివాస్ అంటున్నారు. ఎన్నో ప్రత్యేకతలున్న ఈ కడక్నాథ్ కోడి పిల్లలను ప్రభుత్వ ఏజెన్సీల ఆధ్వర్యంలో పంపిణీ చేస్తే రైతులకు మరింత ఆదాయం పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ప్రైవేట్ సంస్థలు విక్రయిస్తున్న ఒక్కో కోడి పిల్ల 65 నుంచి 70 రూపాయల ధర పలుకుతుంది. ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వీటి పెంపకం చేపడుతున్నారు.